బ్రేకింగ్ న్యూస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతున్న నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఏకంగా 100 కోట్ల వరకు పరువు నష్టం దావా వేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని కొత్తగా వ్యంగ్యంగా కార్యక్రమంలో చెప్పారు. పవిత్ర ఇతిహాసాన్ని ఇప్పటి పన్నుల విధానంతో ముడిపెట్టి ప్రకాష్ రాజ్ ఇలా చెప్పడం వివాదానికి కారణమైంది. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిని శ్రీరాముడు ఆక్రమించాడంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆర్య ద్రవిడ సంస్కృతుల మధ్య చిచ్చుబెట్టేలా ఉన్నాయని భానుప్రకాష్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర మతాలను అనుసరిస్తున్న ప్రకాష్ రాజ్ కు హిందూ దేవతలపై విమర్శలు చేసే హక్కు లేదని, తక్షణమే ఆయన తన తీరు మార్చుకోవాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. BNS 299, 196 సెక్షన్స్ కింద ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒళ్ళు కొవ్వెక్కి తినింది అరక్కుండా మీరేమో నటుడు అన్నాడు. నటుడు కాదు, వాడు రాక్షసుడు. మనుషులు ఎవరు శ్రీరామచంద్రమూర్తిని అలా మాట్లాడరు. గతంలో రాక్షసులు రామచంద్రమూర్తిని మాట్లాడిన పరిహారం ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. వలస కూలీలు అని చెప్పి, పండు దొంగలించారని చెప్పి, అంటే నువ్వు కేవలం వార్తల్లో హెడ్లైన్స్ కోసమో, వార్తల్లో రావడం కోసమో హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా, కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి రాబో రోజుల్లో భారీ మూల్యం నువ్వు చెల్లించుకోబోతున్నావు. ఇప్పటికే నేను నీకు లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఒక 100 crores డెఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టే ప్రసక్తే లేదు. వెనకాల ఎవరున్నారు చూడు, హనుమంతుడున్నాడు. తోకతో కొడితేనే లంక ఏమైందో అన్నీ తెలుసు. అలాంటి తోక నేను వీపు మీద పడితే వీపు విమానం అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ప్రకాష్ రాజ్ని డిమాండ్ చేస్తున్నాను. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన పేరు నిక్నేమ్ యాంటోనీ ఏదో అంటున్నారు. యాంటోనీ 3 మేకులకే మరణించి దేవుడు అయినటువంటి నీ యేసు దేవుడైతే చిటికిన వేలతో గోవర్ధనగిరినటువంటి మా శ్రీకృష్ణమూర్తి ఏమవ్వాలి? వాయువు కన్నా వేగంతో 100 యోజనాలు దూరం ఎగిరినటువంటి మా హనుమంతుడు ఏమవ్వాలి? తండ్రి మాత కోసం వనవాసం వెళ్ళినటువంటి మా శ్రీరామచంద్రుడు ఏమవ్వాలి? రాస్కెల్, అన్నీ తెలుసుకొని మాట్లాడు. విభజన రేఖ ఎక్కడుంది ప్రకాష్ రాజ్? నువ్వు లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతున్నావు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మొత్తం 150 కోట్ల మంది హిందువులు మేమందరం సంతోషంగా ఉంటే నువ్వు ఇక్కడ ఓరవలేక మా మీద ఏడిస్తొస్తున్నావు. నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక ఈరోజు వారిని, అలాగే మా అందరికీ ఆదర్శమైన నరేంద్ర మోడీ గారికి, మా అందరికీ ఆదర్శమైనటువంటి రామచంద్రమూర్తిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇది మంచిది కాదు. హిందూ మతంపై, ఆచారాలపై, దేవతలు, ఇతిహాసాలపై కాంట్రవర్సీ కామెంట్ చేయడం ప్రకాష్ రాజ్కు ఇదేం కొత్తేం కాదు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూతో పోలుస్తూ నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు సమర్థించి వార్తల్లో నిలిచారు. ఇటీవల తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడగా ప్రకాష్ రాజ్ దానికి కౌంటర్ ఇచ్చారు. ఇలా 1 కాదు 2 కాదు ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ ప్రకాష్ ట్రెండ్లు నడిచాయి కూడా. Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits,
The seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alle? Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay? This is our land. Behave yourselves. Today, నిజానికి ప్రకాష్ రాజ్ తనను తాను ఒక రేషనలిస్ట్ గా చెప్పుకుంటారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం ప్రకారం తాను ప్రశ్నిస్తున్నా అని అంటుంటారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, మోదీ అమిత్ షా అనుసరించే హిందుత్వ వ్యతిరేకిని అని చెప్తుంటారు. అయితే ఆయన చేసే విమర్శలు కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా ఆచారాలు కూడా తక్కువ చేసి చూపేలా ఉంటాయని హిందూ సంఘాలు ఆరోపిస్తుంటాయి. ఆయన ఎంచుకునే పదజాలం, సమయం తరచూ హిందూ సమాజంలోని మెజారిటీ ప్రజలకు ఆగ్రహం కలిగిస్తుంటాయి. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం హక్కు ఇచ్చిందని కోట్లాది మందికి ఆరాధ్యుడైన రాముడిపై ఎలా మాట్లాడొచ్చు, ఇతరుల మనోభావాలు ప్రకాష్ రాజ్ పట్టించుకోరా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆయన మంచి నటుడే అయ్యుండొచ్చు, లక్షల మంది అభిమానిస్తుండొచ్చు. అయితే రియల్ లైఫ్ లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుంది, కౌంటర్ అటాక్ కు ప్రకాష్ రాజ్ ఎలా రెడీ అవుతున్నారు అనేది ఇప్పుడు చర్చ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వివాదాలకు కేరాఫ్ గా నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వివాదంలో ఆయన చిక్కుకోవడం జరిగింది. రాముడికి సంబంధించి ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి భాను ప్రకాష్ రెడ్డి కేసులు కూడా, నోటీసులు కూడా పంపిన సిచ్యువేషన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? ప్రకాష్ రాజ్ అయితే మరోసారి వివాదాల సుడిగుండంలో ఇరుక్కోవడం జరిగింది. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లోనైతే అక్కడ మాట్లాడిన వాక్యాలు, రామాయణంపై వాక్యాలు అయితే ఒక తీవ్ర దుమారం అయితే లేపుతున్నాయి. ఎందుకంటే దీనిపై కూడా ఒక డెఫర్మేషన్ కేసు అయితే భానుప్రకాష్ రెడ్డి టీటీడీ సభ్యుడైతే వేయడం జరిగింది. ఏకంగా 100 కోట్లకి డిఫర్మేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఎందుకంటే ఈరోజు ఒక సోషల్ మీడియాలో కూడా బాయ్కాట్ ప్రకాష్ రాజ్ అనేది కూడా ట్రెండ్ అవుతుంది. ఆయన నటిస్తున్న సినిమాలు దృశ్యము ప్లస్ వారణాసి మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రాజమౌళి సినిమాలో కూడా ఆ 2 సినిమాల్లో కూడా బాయ్కాట్ చేయమని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఒక తీవ్ర దుమారం అయితే లేగుతుంది. ఎందుకంటే ఆయన చేసిన వాక్యాలు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తిరుపతి లడ్డు మీద చేసిన వాక్యాలు కూడా ఒక తీవ్ర దుమారం లేపాయి. అలాగే ఉదయనిధి స్టాలిన్ చేసిన వాక్యాలు కూడా తను సమర్థించడము. ఎందుకంటే మతాలకు కూడా సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో మతాలకు సంబంధించి ఒక వివాదాన్ని రెచ్చగొట్టే వాక్యాలు అయితే కంటిన్యూగా చేస్తుండడం కూడా ఒక హిందూ మతాలను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం కూడా ఒక తీవ్ర దుమారం అయితే ఇంటర్నెట్లో చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వాక్యాలపై అయితే చాలా సంఘాలు మండిపడ్డాయి. ఇప్పటికే కేరళ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో కూడా కేసులు నమోదయ్యాయి అన్న వాక్యాలకైతే ప్రసన్న. రైట్. సో మొత్తంగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు దీనికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పే అవకాశం ఉందంటారా? ఇంతవరకైతే బహిరంగ క్షమాపణ అంటూ ఎటువంటి ఏ వాక్యాలు అయితే చేయలేదు. కానీ ఆ 100 కోట్ల డిఫర్మేషన్ కేసుపై కూడా ఎలాంటి స్పందన అయితే లేదు. ఇప్పుడు ఆయన తమిళనాడులో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే టీవీకే విజయ్ పార్టీ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద కూడా సోషల్ మీడియాలో తన మీద ఒక తీవ్ర వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ ప్రకాష్ రాజ్ అయితే తీవ్రంగా అందరైతే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది ప్రసన్న. సో 100 కోట్ల వరకు కూడా పరువు నష్టం దావా వేసిన సిచ్యువేషన్. సో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ దానికి అంత మేర కూడా సమర్పించాల్సి ఉంటుంది. సో ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి తగ్గి వచ్చే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. ఇంతవరకు ఆయన కంటిన్యూగా తీవ్రంగా, ఎందుకంటే ఆయన తీవ్రంగా మాట్లాడడము, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, హిందూ మతం గురించి కూడా తీవ్ర వ్యంగ్యంగా మాట్లాడడం కూడా, గతంలో చేసిన వాక్యాలు కూడా ఎప్పుడైతే ఆయన క్షమాపణ చెప్పలేదు. కానీ కేసులు అయితే అవుతున్నాయి. కానీ దీన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే భవిష్యత్తులో చూడాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం భానుప్రకాష్ రెడ్డి వేసిన కేసు అయితే 100 కోట్లకు వేయడం తర్వాత, ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద కేసు, ఎందుకంటే పరువు నష్టం దావా వేయడం కూడా ఫస్ట్ టైం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి ప్రసన్న. సో అసలు ప్రకాష్ రాజ్ కు సంబంధించి ఆయన ఒక మంచి నటుడై ఉండొచ్చు, లేకపోతే కోట్లాది మంది ఆయన అభిమానిస్తుండొచ్చు. అయినప్పటికీ కూడా హిందూ మతానికి సంబంధించి ఆయన వేరే మతస్థుడు కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కూడా సమంజసం కాదంటూ అటు హిందువులు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్. సో హిందూ మతం అంతా కూడా ఏక తాటిపైకి వచ్చి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ని వేలెత్తి చూపుతున్న సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఎవరైనా ఆయనకి సజెస్ట్ చేసే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా ఇటు సినీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆయన ఎప్పుడైతే ఈ పార్టీ పరంగా కాకుండా, ఎందుకంటే ఒక హిందూ మతాన్ని వ్యతిరేకించడం, ఎందుకంటే తీవ్రంగా హిందూ మతాన్ని వ్యతిరేకించడం కూడా ఎందుకంటే తీవ్ర దుమారం రేగుతుంది. ఎందుకంటే ఇటు సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇటు వ్యక్తుల పరంగా కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తిరుపతి లడ్డు మీద కూడా మాట్లాడడం వ్యంగ్యంగా, ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఒక సమర్థించడం ఎటువంటి, ఎందుకంటే ఇటు సినిమా పరంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు ఏ పరంగా ఉన్నాడు ఆయన కరెక్ట్గా క్లారిటీ లేకుండా ఆయన కూడా, ఎందుకంటే ఒక హిందూ మతాన్ని, ఇటు రీసెంట్గా రామాయణాన్ని కూడా ఒక వ్యంగ్యంగా మాట్లాడడం కూడా ఒక తీవ్ర దుమారం రేపుతుంది. ఆ రామాయణాన్ని ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఒక తీవ్ర దుమారం. దీని మీద టీటీడీ సభ్యుడైతే భానుప్రకాష్ రెడ్డి 100 కోట్ల డిఫర్మేషన్ వేయడం, దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడొచ్చు. ఇప్పుడు అంటే ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? హిందూగా ఖచ్చితంగా ఆయన వాక్యాలు అయితే తప్పుగా అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ ఎందుకంటే ఆరాధ్య దైవాలని చెప్పుకోవచ్చు. మనకు ప్రాచీనంగా ఎందుకంటే చాలా కాలం నుంచి వస్తున్న మన దేవుళ్ళు, ఎందుకంటే ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. కానీ ఇతను మాట్లాడడం ఎందుకంటే వ్యంగ్యంగా మాట్లాడడం, ఎవరి మనోభావాలను వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ప్రకాష్ రాజ్ గారు అని చెప్పేసి నా తరపున చెప్తున్నాను ప్రశ్న. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.